హలో ఎవ్రీవాన్, వెల్కమ్ బ్యాక్ టు లెక్కనబటిక్ ఛానల్. అందరు ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నామండి. మీరు కూడా బాగుండాలని కోరుకుంటూ ఈ చిన్న వీడియో అయితే అండ్ మేము ఇంతకుముందు మా ఇల్లు కట్టుకోకముందు ఆంటీ వాళ్ళ ఇంట్లో రెంట్కునే వాళ్ళం అన్నట్టు 5 years ఉన్నామండి. ఎంత అంటే ఫ్యామిలీ మెంబర్స్ కంటే ఎక్కువ అన్నట్టు అంత మంచి బాండింగ్ ఉంది వాళ్ళ మధ్యలో మా మధ్యలో అన్నట్టు. ప్రతి వాటికి మేమైతే కంపల్సరీ అటెండ్ అవుతూ ఉంటాం. అలాగే ఆంటీ వాళ్ళు కూడా అలాగే వస్తారన్నట్టు. అందుకనే ఆ చిన్న వీడియో మీతో కూడా షేర్ చేసుకుందాం అని చెప్పేసి చిన్న వీడియో. అండ్ మా ఫ్యామిలీతో పాటు అండ్ మా రిలేటివ్స్ అండ్ అలాగే నేను మా ఫ్రెండ్స్ అలాగే ఫ్యామిలీ ఫ్రెండ్స్తో ఎలా ఉంటాననేది కూడా ఈ చిన్న వీడియో అయితే మీతో షేర్ చేసుకుందాం అని చెప్పేసి అనిపించింది. అండ్ రిసెప్షన్, ఈవినింగ్ టైంలో రిసెప్షన్ అండి. యాక్చువల్లీ నేను హల్దీకి కురాళ్ళకి కూడా అటెండ్ అవ్వాల్సి ఉండే, బట్ కొన్ని కారణాల వల్ల నేనైతే వెళ్ళలేకపోయాను. అందుకని చెప్పేసి అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా, మా ఫ్యామిలీలో కూడా అంటే పెళ్లి సందడి స్టార్ట్ అయింది. అది కూడా అందుకని చెప్పేసి ఇటువంటి కొంచెం బిజీ అయితే నేను పెళ్ళికి అండ్ అలాగే హల్దీకి ఇట్లా వెళ్ళలేదు. ఈవినింగ్ టైంలో రిసెప్షన్ ఉండే ఆంటీ వాళ్ళది, అందుకని చెప్పేసి ఈవినింగ్ వెళ్ళాము. నేను, మా పాప, మా సార్, మేము ముగ్గురం కలిసి వెళ్ళాము. అండ్ ఇంతకుముందు చూసారు కదా అక్క, మేము పక్కపక్కనే ఇంట్లో రెంటుకున్నాం, అంటే ఒకే ఇంట్లో పక్కపక్కన పోర్షన్లో రెంటుకున్నాం అన్నట్టు. అక్క నేను కూడా అంత క్లోజ్ ఉంటాము. అండ్ ఇక్కడ అలాగే ఇక్కడ చూస్తున్నారు కదా, మేము వెళ్ళేసరికి అప్పుడే స్టార్ట్ అయిందండి, ఎంట్రీ ఇస్తున్నారు అన్నట్టు కొత్త జంట. అండ్ నా తరపున కూడా వాళ్ళకైతే కంగ్రాచులేషన్ చెప్తున్నాను. అండ్ అలాగే నా యూట్యూబ్ ఫ్యామిలీ మీ ఆశీస్సులు కూడా వాళ్ళకి కొత్త జంటకు అందించండి. అండ్ చూస్తున్నారు కదా ఎంత చక్కగా ఉన్నారు వధూవరులు. అండ్ ఆంటీ వాళ్ళ చిన్న అబ్బాయి ఇక్కడ కనిపిస్తున్నారు కదా, ఆంటీ అంకుల్ అన్నట్టు. అండ్ వాళ్ళ చిన్న అబ్బాయి ఇక్కడ మిడిల్లో కనిపిస్తున్న హైట్ ఉన్నాడు అబ్బాయి, చూడండి తను వచ్చేసి పెద్ద అబ్బాయి అన్నట్టు. వాళ్ళకు ఒక బాబు. అండ్ వాళ్ళ పెద్ద బాబుకి పెళ్ళైనప్పుడు అయితే ఆంటీ వాళ్ళ ఇంట్లోనే ఉన్నాం మేము. అప్పటికి చాలా అంటే చాలా ఎంజాయ్ చేసామండి. హల్దీ కూరళ్ళకు ప్రతిదీ చాలా ఎంజాయ్ చేసాము. అండ్ నేనైతే ఈసారి వెళ్ళలేదు కాబట్టి అది కూడా వీడియో అక్కడికి వెళ్ళాక జస్ట్ షార్ట్ పెడదామని చెప్పేసి అనుకున్నాను. అక్కడ వెళ్ళేసరికి ఎంట్రీ అవుతుంది కాబట్టి పూర్తి వీడియో మీతో షేర్ చేసుకోవాలని చెప్పేసి అనిపించింది. నా తరపున చిన్న మెమొరీగా ఉంటుందని చెప్పేసి ఇదైతే వీడియో తీయడం జరిగింది. అలాగే మా ఛానల్ కనుక కొత్తగా చూస్తుంటే మాత్రం తప్పకుండా లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పుడే మేము ఎలాంటి వీడియోస్ అప్లోడ్ చేసినా నోటిఫికేషన్ వస్తుంది. చూస్తున్నారు కదా, ఫ్యామిలీతో పాటు ఇలా ఎంట్రీ అయితే ఇచ్చేసారు. అండ్ చాలా చాలా ఎంజాయ్ చేసామండి మేమైతే. చాలా బాగుండింది. అలాగే ఫుడ్ కూడా వేరే లెవెల్ ఉంటుంది. అస్సలు వీడియో అయితే స్కిప్ చేయకండి, పూర్తి వీడియో చూసేసేయండి. అలాగేనండి, అక్కడ ఫంక్షన్కి వెళ్ళినాక తెలిసింది నాకు, నా సబ్స్క్రైబర్ ఎంతమంది బాగున్నాయి మీ వీడియోస్ అన్నీ మేము చూస్తుంటాము. అండ్ అలాగే మీరు పెట్టే కొత్త కొత్త మోడల్స్ అవన్నీ చూస్తున్నామంటే చాలా హ్యాపీగా అనిపించింది నాకైతే. ఒకసారి గట్టిగా చెప్పండి. సార్ ఇంట్రోవర్ట్ కాబట్టి మీరే అర్థం చేసుకోవాలి. సో మీరు ఇప్పుడు ప్రపోజ్ చేసేసి పైకి వెళ్ళిపోవచ్చు. ఓకే, సరే ఫస్ట్ అంటే మీరే అంటే చేయాలంట. మీ మనసులో లేదు, మీ మనసులో ఏముందో అది అంతా చెప్పేయండి ఒకటేసారి. కవితలా చెప్పినా పర్లేదు, తవికలా చెప్పినా పర్లేదు, చెప్పాలి. మనసులో ఏముందో ఎగ్జాక్ట్ తిప్పేయాలి. ఇక్కడ వినిపించాలా వద్దా మీ అందరికి? సో మైక్ తోనే వినిపిస్తారు కాబట్టి ఒకసారి మైక్ తోనే చెప్పండి. నూతన వధువులకు వేదమూర్తులైన వేద బ్రాహ్మణుల ఆశీర్వచన కార్యక్రమం ఉంటుంది కాబట్టి తొందరగా కానీ ఐ లవ్ యూ. సూపర్, గట్టిగా చెప్పండి. యాక్సెప్టెడా? యాక్సెప్టా? యాక్సెప్టా? తొందరగా చెప్పేస్తే డాన్స్ పైకి వెళ్ళొచ్చు. అలాగేనండి, నేను అయితే అక్కడికి వెళ్ళాక తెలిసింది. అండ్ మా అంటే ఫ్రెండ్స్ పెళ్ళికి వెళ్ళలేదు, అండ్ మా చుట్టాల పెళ్ళికి వెళ్ళినట్టు. అండ్ అంత మంచిగా పలకరించారు, చాలామంది సబ్స్క్రైబర్ అయితే కలిశారు. థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడ కాలనీ ఫ్రెండ్స్తో కూడా చాలా రోజుల తర్వాత కలిసాం కదా. రెండు చేతులు జోడించండి. వచ్చినటువంటి అతిథులకు ఒకసారి నమస్కారం చేయండి. ఓం యో వేద బ్రహ్మణో వేద అమృతేనామృతాంబురే తస్మై బ్రహ్మజద్బ్రహ్మాదాయత్యేతి ప్రజాన్నదో భాగధేనైవైనం ప్రణరతి బ్రాహ్మణారుడేణ ఉద్ధరే బ్రాహ్మణో వై సర్వా దేవతాః సర్వాభిరేవైనం దేవతాభిరుద్ధరతి వై దేవతాస్తాః సర్వా వేద విధి బ్రాహ్మణే వసంతి తస్మాత్ బ్రాహ్మణేభ్యో వేదవిభ్యో దివే దివే నమస్కుర్యాన్నా శ్రీలంకేర్తరే దేతా ఏవ దేవతా ప్రీణాతి అనంతరాల సర్వస్తోమోదిరాత్రముత్తమర్భవతి సర్వస్యాప్యై సర్వస్య ఆప్నోతి సర్వం జగతే
మరుదైనావర్ధనంతి శతమేనమేవ శతాత్మానం భవతి శతమనంతం శతమిని శతం దీర్ఘమాలు మూర్ధా పరమేష్ఠే సువర్చా పశ్యతి పుత్రౌ పౌత్రం పశుభిర్మిథునైర్జాయతే దైవం విదుషాగ్నిహోత్రం రుక్మదే ఏవం వేద జ్ఞానం విజ్ఞానం ప్రజ్ఞానం జానదభిజానత సంకల్పమానం ప్రకల్పమానం ఉపకల్పమానం ఉపక్లుప్తం క్లుప్తం శ్రేయోపశ్రేలహాయత్సంబోధం భోదౌ చిత్రకేతు ప్రభానాభాన్ సంభానోలోకమానశోభనశోభమానః కల్య దర్శా దృష్టా దర్శితా విశ్వరూపా సుదర్శనా ప్యాయమాలాప్యాయ సోనుతేరా ఆపూర్యమాల అలాగేనండి ఫుడ్ అయితే వేరే లెవెల్లో ఉండే అసలు దోశ ఇడ్లీ అండ్ వడ లాస్ట్కు అది మిస్ అయిందో ఏమో తెలియదు మరి. అండ్ గప్చుప్ పానీపూరి అయితే సూపర్ ఉండేనండి. అవి అయితే నేను 2 సార్లు వేసుకొని తిన్నాను. అండ్ మిగతా అయితే అసలు ఏది తినాలో అర్థం కాదు. స్వీట్లు అయితే వేరే లెవెల్ ఉండే. అండ్ వెజ్ బిర్యానీ అన్నీ వెజ్జే ఉంటాయి ఇక్కడ అన్నట్టు, అందుకని చెప్పేసి చెప్తున్నాను. అండ్ అన్ని ఇదండి వీడియో. చూసారు కదా, నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేసాం. లాస్ట్కు నేను అక్క అయితే ఈ విధంగా కొన్ని పిక్స్ అయితే తీసుకున్నాము. అండ్ ఎక్కడ కలిసినా దాదాపుగా ఇట్లా పిక్స్ అయితే తీసుకుంటాము. ఎందుకు అట్లా హ్యాపీగా అనిపిస్తూ ఉంటుంది అన్నట్టు. అందుకని చెప్పేసి ఈ చిన్న పిక్స్తో పాటు ఈ చిన్న వీడియో అయితే చూసేసేయండి. అండ్ నచ్చితే మాత్రం లైక్ చేయడం మర్చిపోరు కదా. లాస్ట్కి ఒక లైక్ అయితే తప్పకుండా ఇవ్వండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.